హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. హైదరాబాద్లో టాప్ 10 ఫర్టిలిటీ సెంటర్స్లో 49 అంటే మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవాలి. సంతానం లేని ఎంతో మందికి 49లో సంతానం అనేది అంటే వాళ్ళ కలని నెరవేర్చింది 49. అనడంలో నిజంగా అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా మంది మనం సంతానం లేదు అనగానే వెంటనే హైదరాబాద్‌లో ఎవరిని అడిగినా గూడా ముఖ్యంగా అంటే ఈ మధ్య ఏపీలో అలాగే తెలంగాణలో 2 వైపులా గూడా 49 అలా విస్తరించింది. ఎంతోమంది సంతానం లేని వాళ్ళకి ఆ అదృష్టాన్ని కలిగిస్తుంది 49. సో మాట్లాడదాం ఇవాళ మనకి 49 నుంచి డాక్టర్ గ్రీష్మారెడ్డి గారున్నారు. తనకిక్కడ కన్సల్టెంట్. మాట్లాడదాం ఒకసారి. నమస్తే మేడం. నమస్తే. సో నిజంగా 49 అంటే చాలా మందికి సంతానం లేని వాళ్ళకి ఇవాళ సంతానం కలుగుతోంది అంటే ఫస్ట్ ప్లేస్‌లో 49 ఉండడంలో అతిశయోక్తి లేదు. చాలా మంది చెప్తున్నారు. సో దానికి ఫస్ట్ కంగ్రాచ్యులేట్ చేస్తున్నాను. థాంక్స్ అండి. సో ఐవీఎఫ్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య పిల్లలు లేకపోవడం అనేది కూడా అది ఫుడ్ ప్రాబ్లమా ఇంకా మనం ఏది చెప్పేలాగా లేదు. సో ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ మీరు చెప్పి పంపించినా కూడా వాళ్ళకుండే ఇన్నర్ ఫీలింగ్స్ చాలా ఉంటాయి. ఆ భయం అలా ఉంటుంది. సో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ ఐవీఎఫ్‌లో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఎగ్ పికప్ ఒకటి, ఆ తర్వాత మనకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఒకటి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్, ఇంకొకటి ఏంటి అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి అంటే మనం ఎగ్ పికప్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు డే 5 ఎంబ్రియోనే పెట్టడానికి చూస్తామన్నమాట. ఎందుకంటే డే 5 ఎంబ్రియోకి మనకి మాక్సిమం ఇంప్లాంటేషన్, మాక్సిమం సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఎగ్ పికప్ అయిన తర్వాత వెంటనే మనకి 5 డేస్ తర్వాత అంటే డే 5 ఎంబ్రియోని పెడితే అది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే మనకి పికప్ అయిపోయిన తర్వాత ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా రిజల్ట్ అనేది బయటపడుతుంది కాబట్టి. సో మనకి ఏంటి అంటే వన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 వీక్స్ మనకి వెయిటింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. అంటే వెంటనే ప్రెగ్నెన్సీ తెలియదు కాబట్టి ఈ 2 వీక్స్ తర్వాత మనకి బయటపడుతుంది ప్రెగ్నెన్సీ ఎంతవరకు ఉంది అనేది. సో మరి 2 వీక్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటే బెడ్ రెస్ట్ అని ఒకటి అంటే అదొక కాన్సెప్ట్ మనకి బ్రెయిన్లో పడిపోయింది అనమాట. మనకి అంటే చాలా స్టడీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బెడ్ రెస్ట్ అనేది ఎంత మాత్రము కూడా అవసరం అనేది లేదు మనకి ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత. వాళ్ళకి ఏంటి అంటే నార్మల్ వర్క్ వెళ్ళే వాళ్ళు ఉంటే మెల్లగా వర్క్ అది చేసుకోవచ్చు. మేము ఒక్కటి చెప్పేది ఏంటి అంటే మనకి అబ్డామినల్ పెల్విక్ ప్రెషర్ అనేది పడకుండా బరువు పనులు అనేవి చేయకుండా ఉండండి అని చెప్తామన్నమాట వన్స్ ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత. సో స్టెప్స్ ఎక్కడం కానీ అట్లాంటివి అంటే మెల్లగా చాలా జాగ్రత్తగా ఎవ్రీడే రొటీన్ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా నార్మల్ పనులు అనేవి చేసుకోవచ్చు అనమాట. వర్క్ వెళ్ళే వాళ్ళు కూడా వర్క్ అనేది వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే మనకి తిండి విషయంలో సో చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా అంటే మనకి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి యూజువల్గా మనం ఏమీ చెప్పమన్నమాట. కాకపోతే ఏంటి అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే హార్మోన్ టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా ఇస్తాం మనం. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఫుడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే పులుపులు కానీ మసాలాలు కానీ కారాలు కానీ కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి అని చెప్తామన్నమాట. సో నార్మల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా ఏం చెప్పము. అట్లాగే బెడ్ రెస్ట్ అనేది కూడా ఎంత మాత్రమూ అవసరం లేదనమాట మనకి ఐవీఎఫ్ తర్వాత. కానీ అంటే లైక్ ఒంగుని పని చేసుకోవడము రెల్స్ అంటే కొంతమంది ఆఫీస్‌కి వెళ్ళినా కూడా మీరు అన్నట్టు ఇది కొంచెం స్టెప్స్ ఎక్కడం అంటే ఈవెన్ ఫెయిల్ అయిన తర్వాత ఇవే వాళ్ళలో మేము ఆ పని చేసామేమో, ఈ పని చేసామేమో అని ఇది ఉంటది. కానీ ఫెయిల్ అవ్వడానికి ఆ ఒక్కటే రీజన్ ఉండొచ్చా? లేదంటే ఇన్నర్‌గా మనం గర్భసంచిలో మీరు పెట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చా? సో అంటే చాలా మందికి ఆ డౌట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అంటే అసలు మేమేమీ చేయలేదు, పనులు చేయకున్నా కూడా ఎందుకు అతుక్కోలేదు మేము అనే ఒక్కటే అనమాట చెప్పేది. మనం ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత మనం చేసే పనులని దాన్ని బట్టి మనకి ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వదన్నమాట. సో మెయిన్గా ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కునేది ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి అంటే మనకి ఒకటి ఎంబ్రియో ఒకటి. అంటే పెట్టే ఎంబ్రియో అనేది బాగుందా లేదా. సో అది ఎట్లా అంటే దానికి జెనెటిక్ పొటెన్షియల్ అనేది ఉండాలన్నమాట. అంటే మనం పెట్టే బేబీకి అతుక్కునే శక్తి అనేది ఉండాలి. నెక్స్ట్ ఒకటి ఎండోమెట్రియం అనమాట. సో మనం పెట్టే ఎండోమెట్రియం అనేది బాగుండాలన్నమాట. అంటే థిక్నెస్ కానీ అంటే మనకి లేయరింగ్ కానీ
అది బాగుందా లేదా, సో హార్మోన్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ని ఫ్యాక్టర్స్ చెక్ చేసుకున్నా కూడా మనకి ఇంప్లాంటేషన్ అనేది ఓన్లీ మనకి 65-70% మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మనకి ఎంబ్రియో ఎండోమెట్రియల్ సింక్రనీ అనేది ఇంపార్టెంట్. ఇది కాకుండా కూడా చాలా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే బాడీకి మనకి ఎన్విరాన్మెంట్ బాగుండాలి, అతుక్కోగలిగే శక్తి మనకి బాగుండాలి. సో ఇంకా వేరే ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ అన్నమాట, టీ హెల్పర్ సెల్స్, ఇవన్నీ కూడా చాలా రకాలైన ఫ్యాక్టర్స్ అనేవి యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. మాక్సిమం మనం చూసుకోగలిగేది ఏంటి అంటే ఎంబ్రియో బాగుందా, లేదు ఎండోమెట్రియం బాగుందా. సో అందుకే మనం సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు చెప్తామంటే 70% అనేది చెప్తామన్నమాట సక్సెస్ రేట్. దాని తర్వాత అది మన చేతుల్లో కూడా ఉండదు మనకి సక్సెస్ అవ్వడం అనేది. ఓకే. ఫస్ట్ టైం ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి సెకండ్ టైం మీరు ఇచ్చే అష్యూరెన్స్ అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు 70% అని చెప్పినప్పుడు, సో సెకండ్ టైం ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు ఎంతవరకు పర్సంటేజ్, మీరు ఎంతవరకు గ్యారంటీ ఇస్తారు, ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతుందని చెప్తారు? సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫస్ట్ వాళ్ళకి ఎంబ్రియోస్ అనేవి ఎన్ని వచ్చాయి అదొకటి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇంకా మనకి ఫ్రీజింగ్లో ఏమన్నా ఎంబ్రియోస్ అనేవి ఉన్నాయా లేదా చూసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మేము చూసేది ఏంటి అంటే మ్యాక్సిమం మనకి ఫస్ట్ అటెంప్ట్లో అంటే సక్సెస్ అనేది అయిపోయి వెళ్ళిపోతారనమాట, అరౌండ్ ఒక 65-70%. ఆ తర్వాత మనకి ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే సెకండ్ అటెంప్ట్కి కూడా వెళ్తారనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉన్నాయి కాబట్టి. సో అట్లాంటి వాళ్ళల్లో కూడా ఏంటి అంటే మనకి సెకండ్ అటెంప్ట్ ట్రై చేసిన వాళ్ళల్లో కూడా వాళ్ళకి కూడా మనం 100% అంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అని గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. ఆ సెకండ్ అటెంప్ట్ ట్రై చేసిన వాళ్ళల్లో కూడా మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వన్స్ అంటే మనకి బేబీ అతుక్కునే శక్తి. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఎండోమెట్రియం బాగున్నా కానీ కొంచెం ఎంబ్రియోలో అనేది మనకి ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అది మనకి నార్మల్ టెస్ట్ల ద్వారా వీటి ద్వారా తెలియదు అనమాట. అంటే మనకి ఊరికే మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే ఏం చెప్తాము, ఎండోమెట్రియం అనేది బాగున్నా ఫెయిల్ అవుతుంది అంటే ఎంబ్రియో టెస్టింగ్ అనేది చెప్తామన్నమాట. దీన్ని ఏంటి అంటే మనకి ముక్క పరీక్ష అనమాట. అంటే ఎంబ్రియో మనకి బయటికి వచ్చింది అంటే మనకి ఫార్మేషన్ అయిన తర్వాత బాగుందా లేదా చెక్ చేసుకోవడం అనమాట. అంటే క్రోమోజోమ్ ఇది కాంప్లిమెంట్, మనకి క్రోమోజోమ్ నెంబర్ అనేది బాగుందా, లేదు వేరే ఏమైనా క్రోమోజోమ్లో ప్రాబ్లం ఉందా అని తెలుసుకునే టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మేము చూసేది ఏంటి అంటే సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ టెస్ట్లో ఏంటి అంటే మనకి బాలేని ఎంబ్రియోస్ అన్ని మనకి తెలిసిపోతాయి అనమాట, ఏ ఎంబ్రియో బాగుంది ఏ ఎంబ్రియో బాగాలేదు అని చెప్పేసి. సో బాగున్న ఎంబ్రియోతో వెళ్తే మనకి ఇంప్లాంటేషన్ అనేది చాలా హై ఉంటుందన్నమాట. సో అంటే మనకి ఒకవేళ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ వల్ల మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, మనకి అంటే మనీ కొంచెం ఖర్చు పెట్టుకోగలుగుతాము అంటే ఈ టెస్ట్కి వెళ్తే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అరౌండ్ ఎంత అవుతుంది అనుకోవచ్చు ఆ టెస్ట్కి? సో మనకి ఏంటి అంటే అరౌండ్ అంటే అది ఎంబ్రియోని బట్టి ఉంటుందండి. సో ఒక డే 5 ఎంబ్రియో మీద అది కాస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు మనకి 20,000 అట్లా కూడా ఉండొచ్చు అనమాట. అంటే మనకి వచ్చిన ఎంబ్రియోస్ ఎన్ని ఎంబ్రియోస్ మీద వెళ్తాము, సో వాటన్నిటిని బట్టి మనకి అది కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బీటా హెచ్సిజీ టెస్ట్ మీరు కామన్‌గా జనరల్‌గా బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి ఎంతవరకు ఉండాలి? నార్మల్‌గా అయితే -5 కంటే ఎక్కువగా ఉంటే సరిపోతుంది అని అంటారు. బట్ ఐవీఎఫ్‌కి వచ్చేటప్పటికి ఎంత ఉండాలి? సో ఇప్పుడు నార్మల్‌గా ఏంటి అంటే బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది మనకి వన్స్ మనకి బేబీ అనేది అతుక్కుంది అంటే మనకి బాడీలో మనకి సెక్రీట్ అవుతుందన్నమాట, అంటే ప్రెగ్నెన్సీ ఉంది అని. సో యూజువల్గా మనకి ఎంబ్రియో నుంచి హెచ్సిజీ అనేది సెక్రీట్ అవుతుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ ఉంది అంటే నార్మల్గా అంటే అది మంచి ప్రెగ్నెన్సీ అయితే ఎంత ఉండాలి అంటే 100 అబోవ్ ఉంటే మనకి మంచి బీటా హెచ్సిజీ. సో బేబీ అనేది మనకి ప్రెగ్నెన్సీ మంచిగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ 25 అబోవ్ వచ్చినా కూడా మనకంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనకి 100 కంటే తక్కువ ఉంది అంటే కొంచెం బీటా హెచ్సిజీ డబ్లింగ్ అనేది చేసి చూసుకుంటాం అనమాట. అంటే మనకి 48 అవర్స్ తర్వాత మళ్ళీ బీటా హెచ్సిజీ వాల్యూ రిపీట్ చేసి అది పెరిగిందా లేదా, అంటే ఇప్పుడు మనకి కపుల్కి మనకి 50 వచ్చింది అనుకోండి బీటా హెచ్సిజీ. సో నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత చేస్తే అది 100 అబోవ్ ఉండాలన్నమాట. అట్లా ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది మంచిగా కంటిన్యూ అవుతుంది అని అర్థం అనమాట. సో లేదు ఫస్ట్ వాల్యూనే 100 అబోవ్ వచ్చింది అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది బాగా ఉన్నట్టు అనమాట.
బీటా హెచ్‌సీజీ అనేది అంటే ముందు నుంచే వీళ్ళు జాగ్రత్త పడాలి అనుకున్నప్పుడు ఒక పేషెంట్. సో, దానికోసం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే తర్వాత ఆఫ్టర్ టెస్ట్ మీరన్నట్టు 2 టైమ్స్, 3 టైమ్స్ పెంచుకోవడం కన్నా ముందు నుంచి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, అంటే మనకి ముందు నుంచి జాగ్రత్తలు అంటే, అదే మనం అనుకున్నట్టు మనకి బేబీ అనేది మంచిగా ఇంప్లాంట్ అయ్యింది అంటే, అది అంటే మన ఎంబ్రియోని బట్టి, మన ఎండోమెట్రియంని బట్టి ఉంటుందన్నమాట. అది ఎంతవరకు బాగా పెరుగుతుంది అని. మనం ఏంటి అంటే కొంతమంది పేషెంట్స్‌కి చూస్తామన్నమాట. వన్స్ మనం బేబీస్ పెట్టగానే కొంతమందికి 1000 రావచ్చు, 1500 రావచ్చు. అంటే ఎనీ వాల్యూ అబోవ్ 100 అనేది మంచిగా ఉన్నట్టన్నమాట. ఇంకా థౌసండ్స్‌లో ఉంది అంటే బాగున్నట్టు ప్రెగ్నెన్సీ. ఇంకా ఎక్కువ ఉంది బీటా హెచ్‌సీజీ వాల్యూ అంటే ట్విన్స్ అనేది ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తామన్నమాట. సో, అంటే పర్సనల్‌గా యాజ్ మనం పేషెంట్ జాగ్రత్తలు అంటూ స్పెసిఫిక్‌గా ఏముండవు. అది మన బాడీలో మనకి ప్రెగ్నెన్సీ అనేది బాగా ఉంది అంటే ఆటోమేటిక్‌గా మనకి బీటా హెచ్‌సీజీ వాల్యూస్ అనేది ఎక్కువగా చూస్తామన్నమాట. లేదు అంటే కొన్నిసార్లు ఏంటి అంటే కొంతమందికి మనం చాలా ముందే అంటే బై ఛాన్స్ అంటే కొంతమంది ముందే చేయించుకుంటారనమాట. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తాం. అంటే చెప్పిన టైంకి కాకుండా కొంచెం యాంగ్జైటీ ఉండి ముందే చేయించుకుంటారు. వాళ్ళకేంటి అంటే కొంచెం తక్కువ లెవెల్స్ రావచ్చనమాట మనకి బీటా హెచ్‌సీజీ. సో, అట్లాంటి వాళ్ళని రిపీట్ చేసుకోమని చెప్తాం. కొంతమందికి ఏంటి అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటామనమాట. అంటే బీటా హెచ్‌సీజీ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. కాకపోతే మనకి అతుక్కోవడం అనేది అతుక్కొని మళ్ళీ తర్వాత అది డిసపియర్ అయిపోతుందనమాట ప్రెగ్నెన్సీ. దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం. వీళ్ళకేంటి అంటే మనకి బీటా హెచ్‌సీజీ వాల్యూ 25 అబోవ్ కనిపిస్తుంది. కాకపోతే తర్వాత చూస్తే అది డిప్ అయిపోతా ఉంటదనమాట. అంటే ఇదేంటి అంటే అది బేబీకి సరిగ్గా లేకపోవడం మూలంగా సో, నేచర్ వే అనమాట. ఆ ప్రెగ్నెన్సీని అది కంటిన్యూ అవ్వకుండా మనకి వెంటనే అది బాడీలో నుంచి తొలగించేస్తుందనమాట ప్రెగ్నెన్సీని. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఐవీఎఫ్ చేయించుకునే ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో, సో, అవి అంటే ఎన్ని ఇయర్స్ పాటు ఫ్రీజ్ చేయొచ్చు? అంటే ఈవెన్ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది డిప్రెస్ అవుతారు. వెంటనే సెకండ్ ఐవీఎఫ్‌కెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. సో, ఎంత టైం తీసుకోవచ్చు? సో, ఇప్పుడు మనం ఏంటి అంటే, మనం ఎంబ్రియోస్ అనేది ఫ్రీజింగ్‌లో ఉన్నప్పుడు మనకి కొంచెం చార్జెస్ అనేది పే చేసుకోవాలనమాట. ఆ చార్జెస్ ఎప్పటి వరకు అంటే 1 ఇయర్ వరకు ఉంటాయన్నమాట. సో, నార్మల్‌గా మనం ఎంబ్రియోస్‌ని కూడా 10 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ ఎంబ్రియోస్ ఏమన్నా పాడవడం అనేది జరుగుతుందా ఫ్రీజింగ్‌లో ఉన్నప్పుడు అంటే, యూజువల్‌గా ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఎంబ్రియో అనేది ఫ్రీజ్ చేసినప్పుడు ఏంటి అంటే, మనకి అంటే లిక్విడ్ నైట్రోజన్ దాంట్లో పెడతాము. ఎక్స్‌ట్రీమ్ కూలింగ్‌లో అట్లా ఉంచుతాం కాబట్టి ఎంబ్రియో పాడవడం అనేది ఏది ఉండదనమాట. సో, వాటి అంటే బయోకెమికల్ రియాక్షన్స్ గాని, అన్నిటిని గాని వాటిని మనం అక్కడ స్టాప్ చేస్తామనమాట. వన్స్ మనం ఎప్పుడైతే అవసరం మేరకు దాన్ని బయటికి తీస్తామో, మళ్ళీ మనకి రూమ్ టెంపరేచర్‌లో పెడతాము, కల్చర్‌లో పెడతామో, అప్పటి నుంచి మళ్ళీ దాని యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, వన్స్ మనకి ఎంబ్రియోస్ అంటే ఎన్ని ఇయర్స్ పెట్టినా గాని అవి ఏజ్ అయిపోవడము అట్లాంటివి ఏమి ఉండవనమాట. అంటే మనం అందుకే ఈ మధ్య మనకి ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది కూడా మనం చాలా వింటున్నాం అనమాట. అంటే మనకి ఏజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు అంటే మనకి తొందరగా ఎగ్స్ అనేవి అయిపోతున్నాయి. మనకిప్పుడు టైం లేదు మ్యారేజ్ గురించి అంటే మనం ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకోవచ్చనమాట. సో, కొంతమందిని చూస్తామనమాట. ఎగ్స్ వాళ్ళు 30 ఇయర్స్ లోపల ఫ్రీజ్ చేసుకొని మనకి 35 ఇయర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారనమాట. అట్లాంటప్పుడు కూడా మనకి అంటే ఆ పెట్టే బేబీ ఏజ్ వాళ్ళ 29 ఇయర్స్‌లో ఉన్నప్పుడు ఏజే ఉంటుందన్నమాట. సో, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఎగ్ ఫ్రీజింగ్ వల్ల. సో, మనం ఎప్పుడు మ్యారేజ్ అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా గానీ మనకి ఊసైట్ ఏజ్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. మనం ఫ్రీజ్ చేసుకున్న ఊసైట్స్ అనేది. ఓకే. సో, ఇప్పుడు ఎంబ్రియోస్ సెకండ్ ఐవీఎఫ్‌కెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎంబ్రియోస్ విషయంలో మీరన్నట్టు టెస్ట్ చేపించుకున్న తర్వాత ఈవెన్ ఈ ఎంబ్రియోస్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గనక మళ్ళీ ఎగ్ పికప్ చేస్తారా? లేదంటే వాటికి సంబంధించినవి కూడా ఏమైనా డెవలప్‌మెంట్ చేయొచ్చా? ఇప్పుడు ఏంటి అంటే వన్స్ మనకి ఒకటి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుందన్నమాట. అంటే మనకి బాలేని ఎంబ్రియోస్ మనం అక్కడే డిస్కార్డ్ చేసేస్తాం అనమాట ఏవైతే ఎంబ్రియోస్. సో, బాగున్న ఎంబ్రియోస్‌ని డైరెక్ట్‌గా పెట్టేసుకుంటాం. సో, మనకు అక్కడ టైం అనేది సేవ్ అయిపోతుందన్నమాట. మనకి తెలుసు ఏ ఎంబ్రియోస్ బాగున్నాయి, ఏ ఎంబ్రియోస్ బాలేవు అని. సో, మనకి అందుకే యూరోప్‌లో వీటిల్లో ఏంటి అంటే కంపల్సరీ ఐవీఎఫ్ చేసిన తర్వాత బాగుంది అంటే ప్రీ ఇంప్లాంటేషన్ అంటే వాళ్ళు ముందే టెస్ట్ అనేది చేపిస్తారనమాట. అంటే ఎంబ్రియో బావుందా? బాలేదా? సో, బాగున్న ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ అనేది చేసుకుంటారనమాట. ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడు మనం ఎగ్ పికప్ చేసిన తర్వాత మనం ఎంబ్రియోస్‌ని టెస్ట్ చేసుకున్న తర్వాత మనకది బాలేదు అని అర్థమైపోయిందనుకోండి. అప్పుడేంటి అంటే నెక్స్ట్ సైకిల్‌కి వెళ్ళొచ్చనమాట.
నెక్స్ట్ సైకిల్కి వెళ్ళడం వల్ల మనకి ఏంటి అంటే అప్పుడు ఆ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ప్రతిసారి ఎంబ్రియోస్ బాగుండవు అని ఏం లేదనమాట. అప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎగ్స్ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత వాటి మీద జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే అవి బాగుండే అవకాశాలు ఉంటాయి అన్నమాట మనకి. సో అప్పుడు ఇంకో సైకిల్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట ఎంబ్రియోస్ అనేవి బాగున్నాయా బాగాలేవా అని చెప్పేసి. 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. బట్ 30+ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ జనరల్లీ సజెస్ట్ చేస్తున్నారు. సో 30+ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఫెయిల్ అవ్వడం, 45 ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. సో ఏంటి డిఫరెన్స్? అంటే 30లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మీరు చెప్తారు. బట్ 45 ఉన్న వాళ్ళకి సక్సెస్ అయ్యి 30లో ఉన్న వాళ్ళకి ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? చాలా మంది బయటకు వచ్చిన తర్వాత చాలా మంది క్వశ్చన్ చేసేది ఏంటంటే, అరే ఆవిడకి ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా సక్సెస్ అయింది. ఈవెన్ మనం 30లో ఉన్నా కూడా సక్సెస్ అవ్వలేదు అనేది కూడా ఉంటుంది. సో ఒకటి ఏంటి అంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది వన్స్ 35 క్రాస్ అయింది 40 అయింది అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చూస్తే యూజువల్గా ఎగ్స్ అనేవి అసలు మనకి స్కాన్లో సరిగ్గా కనిపించావు అనమాట. అంటే కొంతమందికి 1 or 2 ఎగ్స్, కొంతమందికి AFC నిల్ అని చూస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు అట్లా ఉందనుకోండి, అంటే ఎగ్ కౌంట్ సరిగ్గా కనిపించట్లేదు, మరి వాళ్ళకి ఎటు తిరిగి ఒక బేబీ అనేది కావాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాము అంటే వేరే అంటే హస్బెండ్ స్పర్మ్ కనుక బాగుంది, వాళ్ళ యూట్రస్ లోపల ఎండోమెట్రియం అంతా బాగుంది అంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనమాట. అంటే ఆల్రెడీ మనకి డోనార్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే దాంట్లో కొంతమంది ఇట్లా ఎన్రోల్ చేసుకుంటారు అనమాట. అంటే ఎవరైతే ఎగ్స్ డొనేట్ చేయడానికి విల్లింగ్ ఉంటారు, సో వాళ్ళకి ఆల్రెడీ అన్ని స్క్రీన్ చేస్తాం అనమాట. అంటే ఎట్లా ఉంది, వాళ్ళకి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో రక్తం అంతా బాగుందా, హార్మోన్ ప్రొఫైల్ అంతా బాగుందా అన్ని చూసుకొని ఆల్రెడీ బేబీ ఉన్న వాళ్ళని ఎన్రోల్ అయ్యి ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళని మనకి బ్లడ్ గ్రూప్ అంటే మనకి ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలర్ అట్లా మ్యాచ్ అయ్యేటట్టు చూసి వాళ్ళని అసైన్ చేస్తాం అనమాట. సో అట్లా అంటే బేబీని తయారు చేసుకొని వాళ్ళ ఎగ్ ద్వారా ఆ ఫామ్ అయిన బేబీని డైరెక్ట్గా లేడీ యూట్రస్లో పెడతామన్నమాట. అంటే వాళ్ళది మంచి అంటే 26 ఇయర్స్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళ ఎగ్ కాబట్టి అది ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లా మనకి వేరే ఎగ్ ద్వారా కూడా సక్సెస్ ఛాన్స్ అనేవి చాలా హై ఉంటాయి అన్నమాట. ఏజ్ ఆఫ్ ద ఊసైట్ అనేది తక్కువ కాబట్టి మనకి. డే 3 ఎంబ్రియో, డే 5 మీరు ఇందాక చెప్పినట్టు. సో డే 3 ఎంబ్రియో పెడతారు ఆర్ ఎల్స్ డే 5 ఎంబ్రియో పెడతారు. ఎందుకు అంతకు మించిన టైం తీసుకోరు? ఈవెన్ అంటే కొంచెం బేబీ పెరిగే కొద్దీ అంటే జనరల్‌గా అనిపిస్తది కదా! సో 5th డే ఎంబ్రియో కన్నా కొంచెం పెంచడానికి ఎందుకు చూడరు? లేదంటే అసలు అంతవరకే 5th డే ఎంబ్రియోనే పెట్టాలా? ఏంటక్కడ సమస్య? ఇప్పుడు ఒకటి ఏంటి అంటే మనకిప్పుడు అంటే మనకి న్యాచురల్‌గా ఏం జరుగుతుంది బాడీలో అంటే వన్స్ మనకి ఎగ్ స్పర్మ్ అనేవి మనకి ట్యూబ్లో మనకి ఫర్టిలైజ్ అవుతాయి అన్నమాట. ఫర్టిలైజ్ అయిన తర్వాత మనం డే 0 లాగా కౌంట్ చేసుకుంటాం అన్నమాట. మరి అట్లా ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో మనకి ఏమవుతుంది, మెల్లమెల్లగా ట్యూబ్లో నుంచి మనకి యూట్రస్లో వస్తుందన్నమాట. మరి యూట్రస్లో మరి అతుక్కునే టైం అది డే 5 ఆర్ డే 6 బేబీనే అతుక్కుంటుంది అనమాట. అంటే మనకి ఫర్టిలైజ్ అయిన తర్వాత ఒక 5 days తర్వాత ఫామ్ అయిన బేబీనే మనకు అతుక్కుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఐవీఎఫ్లో ఇవన్నీ బైపాస్ చేస్తాం అనమాట. మనకి ట్యూబ్స్ అవి నార్మల్ ఉన్నా లేకున్నా మనం ఎగ్స్ అనేవి డైరెక్ట్ బయటికి తీసుకుంటాం. అట్లానే మనమే ఫర్టిలైజ్ చేస్తాం అనమాట. ఎగ్ స్పర్మ్ని కలిపిన తర్వాత మనకి ఏంటి అంటే మనకి తెలుసు మనకి డే 5 ఎంబ్రియో మనకి అంటే వెంటనే అతుక్కుంటుంది అని చెప్పేసి. సో మనం అవే కల్చర్ కండిషన్స్ మనం బయట ప్రొవైడ్ చేసి మనం ఎంబ్రియోని డే 5 వరకు గ్రో చేస్తాం అనమాట. ఎందుకంటే అదే మనకి అతుక్కునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్. ఇప్పుడు మనం డే 3 కంటే కూడా అంటే కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము అంటే డే 3 ట్రాన్స్ఫర్ ఎక్కువగా చేసేవాళ్ళం అనమాట. కాకపోతే ఈ మధ్య మనకి ల్యాబ్ కల్చర్ కండిషన్స్, ల్యాబ్ క్వాలిటీ అనేది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కాబట్టి మన దగ్గర ఇప్పుడు డైరెక్ట్ మనం డే 5 కల్చర్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ డే 5 కల్చర్ ద్వారా ఏంటి అంటే మనకి డే 3 అన్నీ కూడా డే 5కి వెళ్ళాలని లేదనమాట. మనకి డే 3 టు డే 5 ఛాన్స్ అనేది ఇప్పుడు 3 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి డే 3, దాంట్లో మనకి ఒక ఎంబ్రియో డే 5 అవుతుంది అనమాట. సో మనకి మంచిగా ఉన్న ఎంబ్రియోస్ మాత్రమే డే 5 వరకు అవుతాయి అనమాట. సో అట్లా మంచిగా ఉన్న ఎంబ్రియోస్కి మనకి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం డే 3 డే 5 కంపేర్ చేస్తే మనం డే 5 ఎంబ్రియోస్కి అంటే మనం చూస్తాం అనమాట. ఎందుకంటే ఇది మనకి అంటే నేచర్ పరంగా యూట్రస్లో అతుక్కునేవి డే 5 ఆర్ డే 6 ఎంబ్రియో కాబట్టి.
అంటే ఐయుఐకి, ఐవీఎఫ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఎవరికి ఎక్కువ ఐయుఐ సజెస్ట్ చేస్తారు? ఎవరికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనకి ఏంటి అంటే ఐయుఐలో కూడా మనం సక్సెస్‌లు అనేది చూస్తామనమాట. కాకపోతే మనకి ఐవీఎఫ్‌తో కంపేర్ చేస్తే ఐయుఐలో సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుందనమాట. సో, మరి ఎవరికి సజెస్ట్ చేయొచ్చు ఐయుఐ అంటే, ఒకటి ఏంటి అంటే ట్యూబ్స్ అనేవి బావుండాలనమాట. కనీసం ఒక్క ట్యూబ్ అన్నా బావుండాలి. మనకేంటి అంటే ఏజ్ అనేది కొంచెం చిన్నగా బిలో 35 ఇయర్స్ అనేది ఉంది. సో, వేరే ప్రాసెస్‌లు ఫెయిల్ అయ్యాయి. అంటే వాళ్ళు న్యాచురల్‌గా చాలా మంత్స్ ట్రై చేశారు. మందులు తీసుకొని ట్రై చేశారు. అయినా కూడా సక్సెస్ అవ్వలేదు. ఇంకొక ఇంపార్టెంట్ అయిన యాస్పెక్ట్ ఏంటి అంటే స్పెర్మ్ కౌంట్ అన్నమాట. స్పెర్మ్ కౌంట్ అనేది బాగానే ఉంది. మళ్ళీ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి, మళ్ళీ మనకి కణాల కదలిక అంటే స్పెర్మ్ మొటిలిటీ తక్కువ ఉంటే ఐయుఐలో సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందన్నమాట. సో, హస్బెండ్ కౌంట్, మొటిలిటీ బావుంది. లేడీలో మనకి ట్యూబ్స్ బావున్నాయి. సో, మనం మందులు ఇవ్వడం వల్ల మనకి 1 ఆర్ 2 ఎగ్స్ అనేవి గ్రోత్ ఉంది అంటే డెఫినిట్‌గా ఐయుఐకెళ్ళండి అని చెప్తామన్నమాట. ఐయుఐలో కూడా మనకి సక్సెస్ అవుతుంది అని చెప్తామన్నమాట. అంతేగాని మనకి ఎగ్సే చాలా తక్కువున్నాయి. ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేవు. మనకి మేల్ ఫ్యాక్టర్ అనేది అస్సలు బాలేదు. అట్లాంటి వాళ్ళకి ఐయుఐ ఎళ్ళినా సక్సెస్ ఛాన్సెస్ తక్కువ అని చెప్తామన్నమాట. ఎందుకంటే మనం ఐయుఐలో హస్బెండ్ స్పెర్మ్‌ని వాష్ చేసి దానివల్ల ఏమవుతుంది వాష్డ్ స్పెర్మ్ వల్ల మొటిలిటీ ఎక్కువున్న స్పెర్మ్‌ని మనం యూట్రస్‌లో ప్రవేశపెడతామన్నమాట. అంటే ఐయుఐలో కూడా న్యాచురల్‌గానే అవ్వాలి ప్రెగ్నెన్సీ. అంటే ఫెర్టిలైజేషన్, మనకి ఫార్మేషన్ ఆఫ్ బేబీ ఇవన్నీ కూడా న్యాచురల్‌గానే జరగాలన్నమాట. సో, మనకి ఐవీఎఫ్‌తో కంపేర్ చేస్తే ఐయుఐలో మనకి సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఆఫ్టర్ మెనీ ఐయుఐస్ తర్వాత మీరు ఐవీఎఫ్ సజెస్ట్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ఐవీఎఫ్ అంటే ఎన్ని సార్లు చేయొచ్చసలు ఐవీఎఫ్ అనేది? ఇప్పుడు ఏంటి అంటే ఐవీఎఫ్ అనేది మనకు ఒకటి సేఫ్ ప్రొసీజర్. అంటే ముందు అనుకున్నట్టు చాలా ఇంజెక్షన్స్ ఇస్తారు. దానివల్ల హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము, క్యాన్సర్ రావడము ఇట్లాంటివి ఏవి ఉండవన్నమాట. మనకి సేఫ్ ప్రొసీజర్. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు కపుల్‌కి పేషెన్స్ అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ ఫ్యాక్టర్స్‌ని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమందికి ఒక ఐవీఎఫ్ తోటి రావచ్చు. కొంతమందికి న్యాచురల్‌గా ట్రై చేస్తే రావచ్చు. అది వాళ్ళ ఫ్యాక్టర్స్‌ని బట్టి, ఎగ్ స్పెర్మ్ క్వాలిటీని బట్టి, ఎండోమెట్రియంని బట్టి, అన్నిటిని బట్టి వేరీ అవుతుందన్నమాట. సో, ఓపిక అనేది చాలా అవసరం. కొంతమంది 1 సైకిల్‌కే సక్సెస్ అవ్వచ్చు. కొంతమందికి చూస్తామన్నమాట. 2 సైకిల్స్, 3 సైకిల్స్ ట్రై చేసినా కూడా మనకి సక్సెస్ అనేది ఉండదన్నమాట. సో, మేము అంటే చూసాం. ఆల్మోస్ట్ 5థ్ సైకిల్, 6థ్ ఐవీఎఫ్ సైకిల్ అంటే 4 పికప్స్, 5 పికప్స్ అయిన తర్వాత కూడా సక్సెస్‌తో వెళ్ళిన వాళ్ళు ఉన్నారన్నమాట. అది డిపెండ్స్. అంటే వాళ్ళకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేదు కొంతమంది ఒక 1, 2 సైకిల్స్ చూసుకొని కొంతమంది ఏంటి అంటే వాళ్ళు గివ్ అప్ అయిపోతారనమాట. ఇంక మాకు సక్సెస్ అవ్వదు అని. సో, వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఐవీఎఫ్ తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి ట్యూబ్స్ అనేవి బాగుండి, హస్బెండ్ స్పెర్మ్ అనేది బాగుంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా అంటే మనకు ఆ మందుల ప్రభావం వల్ల కూడా వాళ్ళు నార్మల్‌గా ట్రై చేస్తే న్యాచురల్‌గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. అట్లా కూడా మేము చూసాం కొన్ని కేసెస్. అంటే ఇంకా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంటే రిపీటెడ్‌గా తర్వాత ఏం చేస్తారు మీరు? రిపీటెడ్‌గా ఫెయిల్ అయినప్పుడు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమన్నా ఉంటదా? లేదంటే ఇంకా సరోగసీకి వెళ్ళడమే ఉంటదా? అంటే అది డిపెండ్స్. కొంతమందికి ఏంటి అంటే 5 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన తర్వాత కూడా 6థ్ సక్సెస్ అవుతదనమాట. ఇంకా అన్ని ప్రాసెస్ ఫెయిల్ అయిన తర్వాత కూడా కొంతమందికి ఓపిక ఉంటే ట్రై చేసుకోమని చెప్తాం. ఇంకా ఎందుకంటే అది ఎమోషనల్ ఫ్యాక్టర్ సరే ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ ఒక రీజన్ అయినా కూడా ఎమోషనల్‌గా కూడా పేషెంట్ అనేది తీసుకోగలగాలనమాట. ప్రతి ఒక్క ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ అంత ఉండదనమాట చాలా మందికి. సో, అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి ఎంతకి కూడా ఇంప్లాంటేషన్ అవ్వట్లేదు అంటే మనం చాలా ఎందుకంటే ఇప్పుడు మనకి మందులనేవి చాలా కొత్తగా వస్తున్నాయి. సో, కొన్నిటి వల్ల మనకి సక్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో, అట్లాంటి మందులు అంటే మెయిన్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అన్నమాట. వీటిని ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో, మాక్సిమం ఏంటి అంటే ఇప్పుడు ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ చాలా మంది కపుల్స్ సక్సెస్‌తో వెళ్ళిపోతారన్నమాట. సో, చాలా తక్కువ మంది ఎవరో 1 ఆర్ 2% మనకి ఇట్లా సక్సెస్ లేక రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే ఇంకా సక్సెస్ అవ్వట్లేదు, ఎమోషనల్‌గా చాలా డిస్టర్బింగ్‌గా ఉంది అంటే వేరే అన్నమాట. సరోగసీకి ఇట్లా వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఎగ్ స్పెర్మ్ బావుంటే. లేదు వాళ్ళ ఫ్యాక్టర్స్‌లోనే వాళ్ళ గ్యామెట్ క్వాలిటీలో ఏమన్నా లోపం ఉంది అంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్‌కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో, వాళ్ళ ఫ్యాక్టర్స్‌ని బట్టి ఏ ట్రీట్మెంట్‌కెళ్ళాలి మనం చెప్పడం, సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట కపుల్‌కి. మొత్తానికి కంప్లీట్‌గా ఈ సినారియోలో అంటే పేషెంట్ అంటే మీరు
పేషెంట్‌ని అంటే ఒక చెక్ చేసేటప్పుడు హెల్త్ పరంగా వాళ్ళకి మేబీ షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు సో, ఐవీఎఫ్ సజెస్ట్ చేసేటప్పుడు షుగర్ పేషెంట్స్‌కైనా ఆర్ ఎల్స్ థైరాయిడ్ పేషెంట్స్‌కైనా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఇప్పుడు ఎవరికి కూడా మనకి ఐవీఎఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కొంచెం హై లెవెల్స్ ఆఫ్ షుగర్ అంటే కొంతమందికి ఏంటి అంటే అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయన్నమాట. అంటే ర్యాండమ్ షుగరే మనకి 200, 250 అట్లాగే 3 మంత్స్ షుగర్ కంట్రోల్ హెచ్‌బీఏవన్సీ ఇది 10, 12 ఇట్లాంటి వాళ్ళు ఉంటే అప్పుడే సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో వీళ్ళకి ఏంటి అంటే షుగర్ కంట్రోల్ తర్వాత ఎళ్ళండి అని చెప్తామన్నమాట. మనకి థైరాయిడ్ కూడా హై లెవెల్స్ ఉంటే వెళ్ళము. సో అది కూడా కొంచెం కంట్రోల్‌లోకి తీసుకొనొచ్చే ఎందుకంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలిగే యాస్పెక్ట్స్ అన్నమాట. మనకి షుగర్ గానీ, థైరాయిడ్ గానీ. సో ఇవన్నీ కూడా ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయొచ్చు కాబట్టి వాటన్నిటిని అండర్ కంట్రోల్‌లో పెట్టే మనం ప్రాసెస్‌కెళ్ళండి అని చెప్తామన్నమాట. సో, ఒకవేళ మేబీ అంటే ప్రాసెస్‌లో ఉండగా కూడా కొంతమందికి షుగర్స్ అంటే థర్డ్ మంత్‌లో ఉండగా, ఫోర్త్ మంత్‌లో ఉండగా కూడా చాలా మందికి షుగర్ అండ్ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకి ఎఫెక్ట్ బేబీ మీద ఉండకుండా ఎలాంటి కేర్స్ తీసుకుంటారు? సో మనకి ఒకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి అంటే మెయిన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్‌లో గూడా ఎందుకంటే కొంచెం ఏజ్ ప్రెగ్నెన్సీస్ అవి ఉంటాయి కాబట్టి బీపీ రావడం కామన్. తర్వాత జీడీఎం అంటే జెస్టేషనల్ డయాబెటిస్ అంటామన్నమాట. ప్రెగ్నెన్సీలో అటాక్ అవ్వడము అనేది కామన్ అన్నమాట. సో థైరాయిడ్ నార్మల్‌గా కూడా మనకి అంటే ఈ ఇన్‌ఫర్టైల్ పేషెంట్స్‌లో థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తామన్నమాట. సో తర్వాత అటాక్ అవ్వడం అందుకే ఫస్ట్ మేము ప్రెగ్నెన్సీ బీటా హెచ్‌సీజీ పాజిటివ్ ఉన్న తర్వాత వెంటనే ఒకసారి షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి అని చెప్తామన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడే మనకి కొంతమందికి పెరగొచ్చు కాబట్టి. మనకి ఏంటి అంటే వన్స్ మనకి ప్రెగ్నెన్సీ దాటిన తర్వాత ఎందుకంటే మనం ముందే చూసుకుంటాం కాబట్టి మనం మందులిస్తే అది కంట్రోల్‌కి రావచ్చు. కొంతమందికి ఏంటి అంటే థర్డ్ మంత్, ఫిఫ్త్ మంత్ అంటే జెస్టేషనల్ ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ యూజువల్‌గా మనకి 20 వీక్స్ ఫిఫ్త్ మంత్‌లో అట్లా అటాక్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మనకి 3 మంత్స్ ఆర్గానోజెనసిస్ పీరియడ్‌లో గనక మనం కేర్‌ఫుల్ ఉన్నట్టయితే ఆ తర్వాత మనం అంటే అంత ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట మనకి బేబీ పైన. సో, చాలా మందికి మీరు ఇందాకన్నట్టు సక్సెస్ అయిన తర్వాత కూడా ఒక థర్డ్ మంత్, ఫోర్త్ మంత్‌లో హార్ట్ బీట్ రాలేదని చెప్పేసి మిస్‌క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మీరే ఇంకా ఇది బేబీ నిలబడదు అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్స్ ఎందుకొస్తాయి? సో అంటే మనం ఫస్ట్ అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటి అంటే మనకి క్రోమోజోమ్ ఇది ఆహ్, అంటే అంత బాగుండకపోయినా ఎన్యూప్లాయిడ్ ఉన్న కొంతమందికి ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీలో ఏమన్నా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇట్లాంటివి ఉన్నా కూడా మనకి అట్లా అవ్వొచ్చనమాట. సో అట్లాగే మనకి హార్మోన్స్ అనేవి అంటే షుగర్, థైరాయిడ్ ఇవి కూడా కొంచెం కంట్రోల్‌లో లేకపోతే మనకి ఇట్లా మిస్‌క్యారేజెస్ అనేవి చూస్తూ ఉంటామనమాట. సో వన్స్ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు హార్మోన్స్ అనేవి అన్ని కంట్రోల్‌లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. సో ముందునే మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి అంటే ఇట్లా ముందు చెప్పినట్టు మనకి ఏంటి అంటే ఎంబ్రియో బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఆ తర్వాత మనం అంటే బేబీకి బ్లడ్ సప్లై అనేది కూడా పెరగడానికి ఏం చేస్తాము అంటే మనం బ్లడ్ థిన్నర్స్‌ని కూడా యూజ్ చేస్తామన్నమాట. సో ఇంకా వేరే రకంగా ఏంటి అంటే మనం లోపల ఒకసారి చెక్ చేసుకుంటామన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా ఉందా యూట్రస్ లోపల అంటే హిస్టోస్కోపీ ప్రొసీజర్ ద్వారా. అంటే కొన్నిసార్లు క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వొచ్చనమాట. అంటే చిన్న చిన్న పాలిప్స్ వీటన్నిటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అంటే మనకి అవ్వొచ్చనమాట మిస్‌క్యారేజ్. సో ఇవన్నీ చూసుకొని, ఇవన్నీ రూల్ ఔట్ చేసుకొని తర్వాత తగు జాగ్రత్తలనేవి తీసుకొని మనం ఎళ్తామనమాట. సో ఇవన్నీ రూల్ ఔట్ చేసుకుంటే నార్మల్‌గా మనకి ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వన్స్ ఐవీఎఫ్ సక్సెస్ అయితే పేషెంట్ రియాక్షన్ ఒకలా ఉంటుంది. వన్స్ ఫెయిల్ అయితే కూడా వాళ్ళ ఎమోషనల్ అనేది అలాగే ఉంటది. 2 సైడ్స్ ఉంటాయి. సో, వాళ్ళని ఎలా మీరు అంటే ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? వన్స్ ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ మాతో ముందు నుంచి జర్నీ చేస్తారు కాబట్టి మేము కూడా అంటే ఎమోషనల్‌గా అంటే పేషెంట్ ఎట్లా ఉంటారో మాకు కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. వన్స్ వాళ్ళకి సక్సెస్ వచ్చింది హ్యాపీ అంటే మేము కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. కాకపోతే ఒకటి ఎక్కడ అంటే మనకి బీటా హెచ్‌సీజీ ఎప్పుడైతే పేషెంట్‌కి నెగెటివ్ వచ్చిందో సో వాళ్ళ ఎమోషనల్ పరంగా గానీ వాళ్ళతో అంటే మనకి చెప్పడం అది కూడా చాలా డిఫికల్టీ అవుతుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి తెలుస్తుంది. కొంతమందికి ఎండోమెట్రియం అనేది అంటే మామూలుగా ఉండొచ్చు లైనింగ్. ఎంబ్రియోస్ అనేవి మామూలుగా ఉండొచ్చు. వాళ్ళకేంటి అంటే చెప్తామన్నమాట. ఇంత ఉంటుందమ్మా ఛాన్స్ సక్సెస్ అని. కాకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే బ్యూటిఫుల్ ఎండోమెట్రియం ఉంటుంది మనకి. ఎంబ్రియోస్ గూడా చాలా బావుంటాయి.
అంటే అట్లాంటప్పుడు వాళ్ళకి సక్సెస్ అవ్వకపోతే అట్లా నెగిటివ్ కౌన్సిల్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళ ఎమోషన్స్ ని బట్టి, అందుకే మనం ఎప్పుడు చెప్పినా కూడా సక్సెస్ అనేది ఎంత ఏది బాగున్నా కానీ 100% అనేది ఎవరికి ఇవ్వం అనమాట. మాక్సిమం మనకి ఏంటి అంటే 65% వరకు చెప్తామన్నమాట. అంటే మనకి ఐవీఎఫ్ లో సక్సెస్ ఎంత ఉంటుంది అని. సో దాన్ని బట్టి మనం అంటే వాళ్ళ అంటే ఎమోషనల్ గా అంటే కొంచెం కూల్ అవ్వమని అంటే డీస్ట్రెస్ గా అట్లా మనం అంటే వాళ్ళతో పాటు జర్నీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో చూస్తుంటాం మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్‌ని ఆల్మోస్ట్. సరే వెల్ సెటిల్డ్ అనేది ఒక సైడ్, మిడిల్ క్లాస్ పీపుల్ ఒకవైపు. అలాగే పాపం ఏమి అంటే బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో కంపారిటివ్‌లీ ఐవీఎఫ్ ఇవన్నీ కూడా లాక్స్ మీదే అవుతూ ఉంటాయి. సో బిలో మిడిల్ క్లాస్ వచ్చినప్పుడు వాళ్ళ విధానం కొంచెం వేరేలా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఐవీఎఫ్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అని అనుకునే దానికంటే ముందు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అంటే వేరే ఏ ప్రాబ్లంతో అంటే మనకి ఏమైనా చిన్న ఇష్యూ వచ్చినా ఇప్పుడు ఫర్టిలిటీ అనే కాకుండా వేరే ఎక్కడికి వెళ్ళి మనం వెళ్ళినా అంటే ఇప్పుడు చిన్న ఆపరేషన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇట్లా వేరే వేరే రకంగా ఏ ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇప్పుడు ఒక దగ్గర అడ్మిట్ అవుతే మనం అనుకున్నట్టుగానే ఎంతో కొంత అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక 1 lakh ఎంతో మనం సమ్ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. అంటే హాస్పిటల్ అడ్మిషన్, స్టే, ఆపరేషన్ అన్ని కలుపుకొని. ఇప్పుడు వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకి ఐవీఎఫ్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటే అంటే అదంతా యాప్ట్ టర్మ్ కాదు ఐవీఎఫ్ ని కాస్ట్లీ ట్రీట్మెంట్ అనడం. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రయారిటీస్ అనేవి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బేబీ ఇంపార్టెంటా కాదా అనేది. అంటే ఇప్పుడు మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎంత ఖర్చు అయినా కానీ అది 1,00,000 ఉండనివ్వండి, 2,00,000 ఉండనివ్వండి, మనం హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే అది మన అంటే సేఫ్గా ఉండాలి, మనకంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి. సో మనం ఇప్పుడు అంతే ప్రయారిటీ మనకు ఒక బేబీతో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం అంతే ఖర్చు పెట్టుకోగలం అనమాట. అది మన మైండ్ సెట్ని దాన్ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం లైఫ్లో ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట, పిల్లలు ఉండడము అనేది. సో దాన్ని బట్టి అప్పుడు మన ఫైనాన్షియల్ ప్రయారిటీస్ అనేవి కూడా చేంజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు అంటే ఒక 10 ఇయర్స్‌తో పోలిస్తే ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మోస్ట్‌లీ పెరుగుతోంది. అంటే పేషెంట్స్ ఎలాగ పెరుగుతున్నారో అలాగే మీరు ట్రీట్ చేసే విధానం, అలాగే సక్సెస్ రేట్ కూడా పెరుగుతోంది. ఏంటి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్? ఇప్పుడు అంటే ఇంతకుముందు మనకి ఇంత టెక్నాలజీ అనేది లేదనమాట. ఇప్పుడు ఏంటి అంటే మనకి ల్యాబ్స్ అనేవి కూడా చాలా వెల్ రిఫైన్డ్ ల్యాబ్స్ అనేవి వచ్చేసాయన్నమాట. అంటే మనకి చాలా అంటే లామినార్ ఎయిర్ ఫ్లో అంటే ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం కానీ, మనం బేబీస్ని పెట్టే కల్చర్ కండిషన్స్ కానీ, ఇంక్యుబేటర్స్ కానీ ముందుతో పోలిస్తే టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయ్యి చాలా ఇంప్రూవ్ అయ్యిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే డ్రాస్టిక్ చేంజ్ మనకి విట్రిఫికేషన్ అంటే ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది మనకి గత కొద్ది కాలం నుంచి చూస్తున్నాం అనమాట. ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇంతకుముందు ఏంటి అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా చేసేవాళ్ళం. ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువ తేడా ఉంటాయి కాబట్టి సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అంటే మనం అంతా సింక్లో ఉంటాం కాబట్టి అంటే ఎంబ్రియో ఎండోమెట్రియం మనం సింక్లో ఉంటాం కాబట్టి మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లాగే మనకి ఇంకా చాలా చేంజెస్ అనమాట. స్పర్మ్ బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడంలో అట్లా అన్ని విధానాల్లో మనకి చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు అంటే ట్రాన్స్ఫర్ తర్వాత కూడా ఇంకా మనకి సక్సెస్ పెంచడానికి ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటే మెయిన్ ఇప్పుడు మదర్ ఇప్పుడు బేబీని రిజెక్ట్ చేయకుండా ఇమ్యూనిటీ పరంగా కూడా ఇట్లా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో వీటన్నిటి వల్ల కూడా మనకి సక్సెస్ అనేది చాలా పెరిగిందనమాట ముందుతో కంపేర్ చేసుకుంటే. ఇంతకు ముందుతో పోలిస్తే ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు ప్రతి చోట ఒక్కొక్క ఏరియా ఒక 2, 3, 4 ఇంకెక్కువే కనిపిస్తున్నాయి. మోర్ దెన్ ఒక 5 కన్నా ఎక్కువే ఉంటున్నాయి. సో ది బెస్ట్ ఫర్టిలిటీ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ల్యాబ్ మీ దగ్గర ఉన్న సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలా? కొంతమంది హాస్పిటల్ ఒక చోట, ల్యాబ్ ఒక చోట ఉంటాయి. సో ఏది ది బెస్ట్ అంటారు? ఎందుకంటే ప్రతి చోట కనిపిస్తున్నాయి కాబట్టి ఏది బెస్ట్ అని చెప్పలేకపోతున్నారు ఎవరు. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం ఫర్టిలిటీ సెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ల్యాబ్ అనేది అక్కడే ఉందనుకోండి, అంటే ఇప్పుడు అనవసరంగా పేషెంట్ అటు ఇటు తిరగడం అనేది ఉండదన్నమాట. సో ది బెస్ట్ ల్యాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, ప్రెగ్నెన్సీ రేట్స్ అవన్నీ చూసుకొని అంటే ఏ ల్యాబ్ బెస్ట్, అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తున్నారా, సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదో తక్కువ కాస్ట్కే ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా అని వెళ్ళడం కంటే కూడా ఆ ల్యాబ్ బాగుందా, సక్సెస్ రేట్ బాగుందా, డాక్టర్ ఎక్స్పీరియన్స్డా, ఇవన్నీ మనం ఆలోచించుకొని వెళ్ళాలన్నమాట వన్స్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నామంటే.
ఆఫ్టర్ ఐవీఎఫ్ చాలా ఎక్కువ మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్ల బాడీ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటదా? ఫర్దర్‌గా వాళ్ళకి ఆ పెయిన్స్ అయినా లేదంటే ఆ ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటదా పేషెంట్‌కి? అంటే ఇప్పుడు ఏంటి అంటే ఐవీఎఫ్ తర్వాత యూజువల్‌గా ఎక్కువ పెయిన్ దేనికి అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆయిల్ బేస్డ్ ప్రొజెస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. దానివల్ల వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇంకా కొంతమంది ఆ పెయిన్ కూడా తట్టుకోలేము అంటే అది కూడా మనం వాటర్ బేస్డ్ ఇంజెక్షన్ అన్నమాట. ఎక్వేస్ సొల్యూషన్ ఉంటుందన్నమాట ప్రొజెస్ట్రాన్. అది ఇవ్వొచ్చన్నమాట పొట్టకి. సో అది ఇవ్వడం వల్ల ఆ పెయిన్ అనేది కూడా ఉండదన్నమాట. సో కొంచెం హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే కొంతమందికి కొంచెం అదేంటి మనకి అంటే బాడీ మొత్తం వేడిగా అయిపోవడము, కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ అట్లా కూడా రావచ్చు అనమాట. వన్స్ మనకి అంటే పాజిటివ్ అంటే అది మనకి ప్రెగ్నెన్సీలో అంటే మనకి అట్లా కంటిన్యూ అయిపోతుంటది అనమాట. అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లాగానే ఉంటాయి. లేదు మనకి రిజల్ట్ సరిగ్గా రాలేదు అంటే వన్స్ మనం ఇంజెక్షన్స్ అవన్నీ స్టాప్ చేస్తే వాటితో పాటే మనకు ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. వన్స్ బేబీని మీరు అంటే ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కొంతమందికి అనిపిస్తది. అరే! మాకేం సింప్టమ్స్ రావట్లేదు. ఏమి అనిపించట్లేదు. అసలు నిజంగా జరిగిందా లేదా? అనేది కూడా చాలా మంది పేషెంట్స్ ఈవెన్ మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు కూడా. అవునవును. సో నేను కింద కామెంట్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అసలు జరిగిందా లేదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటి అసలు ఏం వాళ్ళకి ప్రూవబుల్‌గా మీరు ఏం చూపించగలుగుతారు? అంటే మేమేం చెప్తాము అంటే వన్స్ మనకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత వాళ్ళ బేబీస్‌ని ఏం పెట్టాము అనేది మేము ఒక పిక్చర్ అనేది ఇస్తామన్నమాట. తర్వాత మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్ కాబట్టి వన్స్ మనకి అంటే స్కాన్‌లో చూస్తా మనం ఎంబ్రియోస్‌ని వేస్తా ఉంటామన్నమాట. సో కాబట్టి మనం స్కాన్‌లో మనకొక డాట్ లాగా కనిపిస్తదన్నమాట. అంటే అలాంగ్ విత్ మనం కొంచెం ఒక చిన్న సొల్యూషన్‌తో కల్చర్ మీడియాతో ఎంబ్రియోస్‌ని వేస్తాం కాబట్టి మనకది కనిపిస్తదన్నమాట ఆ మీడియా అనేది. సో అది చూపిస్తామన్నమాట ఆ డాట్ లాంటిది. సో దాని తర్వాత ఏంటి అంటే మనకి 14 డేస్ ఎప్పుడైతే ఈ 2 వీక్స్ టైం ఉంటుందో అది కొంచెం స్ట్రెస్‌ఫుల్ పీరియడ్ అన్నమాట. ఎవరికైనా సరే పేషెంట్స్‌కి ముఖ్యంగా. ఎందుకంటే ఇంజెక్షన్స్ తీసుకుంటాము. తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఆ స్ట్రెస్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటి అంటే కొంతమందికి అంటే అప్పుడే కొంచెం సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తాయన్నమాట. కొంచెం క్రాంప్స్ గానీ, కొంచెం హెవీనెస్ గానీ, కొంచెం ఒక అనీజీ ఫీలింగ్ అనేది ఉండొచ్చు. అంటే అది మనం ఇచ్చే మందుల వల్ల గూడా ఉండొచ్చు. కొన్నిసార్లు అంటే కొంచెం పొట్టలో క్రాంప్స్ అట్లా రావడం. ఇంకొంతమందికి ఏంటి అంటే మనకి ఈ మెడిసిన్స్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ తర్వాత మనకు ఒక 10th డే, 11th డే ఆ టైంలో ఏంటి అంటే మనకి బేబీ ఇంప్లాంట్ అవుతున్నప్పుడు కూడా కొంచెం చిన్న స్పాట్ అనేది ఇట్లా బ్లీడింగ్ లాగా అంటే చిన్నది జస్ట్ రెడ్ కలర్‌ది కొంచెం కనిపించొచ్చు అనమాట. దాన్ని స్పాటింగ్ అంటాం అనమాట. సో అట్లా అయ్యింది అని కూడా చాలా మంది కంగారు పడతారు. అంటే మళ్ళీ పీరియడ్స్ వస్తాయా ఏంటో అని చెప్పేసి. సో యూజువల్‌గా అట్లా స్పాట్ అయ్యింది అంటే ఏం కంగారు పడొద్దు అని చెప్తాం. అంటే వన్స్ బేబీ ఇంప్లాంట్ అవుతున్నప్పుడు కూడా అదొక మనకి మంచి సైన్ అనమాట. అంటే బేబీ ఇంప్లాంటేషన్ చాలా ఎక్కువగా అవుతుంది అని అర్థం అనమాట. సో ఇట్లా మనం కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ అనేవి చూస్తామన్నమాట. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఏం సిమ్టమ్స్ లేకున్నా కూడా యూజువల్‌గా వరీ అవ్వద్దు అని చెప్తామన్నమాట. అందుకే మనం ఫైనల్‌గా ఎప్పుడు కూడా అంటే యూరిన్ టెస్ట్ కాకుండా మనకి బ్లడ్ టెస్ట్ ద్వారానే 100% తెలుస్తుంది ప్రెగ్నెన్సీ ఉంది లేదు అని. కాబట్టి కన్ఫర్మేటరీగా వన్స్ మనం బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్టే ఇవ్వమని చెప్తాం పేషెంట్‌కి. సో చాలా మంది నేను కొన్ని కామెంట్స్ సెక్షన్‌లో చూసింది ఏంటంటే పీరియడ్ వచ్చే మాకు పీరియడ్ వచ్చేలాగా కూడా అనిపిస్తోంది అంటూ కూడా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. హ్మ్. కొన్ని డైరెక్ట్‌గా మిమ్మల్ని అడగలేనివి కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు పీరియడ్ వచ్చే ఇది కూడా మాకు కనిపిస్తోందని చెప్తూ ఉంటారు. సో ఆ సింప్టమ్స్ కూడా ఉంటాయా? కొంచెం ఏంటి అంటే ఇది బ్లోటింగ్ సెన్సేషన్, బ్రెస్ట్ హెవీనెస్ అంటే ఇవి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ద్వారా. కాకపోతే మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఆ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి టైం వేసుకున్నప్పుడు పీరియడ్ అనేది ఎప్పుడు కూడా రాదనమాట. సో మనకి బేబీ ఇంప్లాంట్ అయినప్పుడు కొంచెం చిన్న రెడ్ కలర్ డాట్ లాగా కొంచెం కనిపించొచ్చనమాట. అదేదో బ్లీడింగ్ అవుతున్నట్టు. సో అది మనకి బ్లీడింగ్ అవుతున్నట్టు ఏమీ కాదనమాట. సో మనకెప్పుడైనా కూడా వన్స్ ప్రెగ్నెన్సీ లేదు అంటే ఎప్పుడు కూడా ఈ మెడిసిన్స్ అంటే ఆపేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఒక 1 వీక్ లోపల పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఈ మెడిసిన్స్ మనం ఎప్పుడైతే టైంకి వేసుకుంటామో మనకు అన్ని రోజులు కూడా పీరియడ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. మీరు ఇంప్లాంటేషన్ అది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఎన్ని రోజుల వరకు పేషెంట్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? యూజువల్‌గా ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకి పికప్ ఒక్కటే మనం అండర్ ఎనస్థీసియా చేస్తామన్నమాట. అది కూడా డే కేర్ ప్రొసీజర్. అంటే మనం మార్నింగ్ టైమ్ పికప్ చేసి ఆఫ్టర్‌నూన్ కల్లా పేషెంట్‌ని డిశ్చార్జ్ చేసేస్తామన్నమాట.
జస్ట్ పికప్ అనేది ఏంటి అంటే మనకు ఒక 10 minutes అట్లా పడుతుంది అనమాట. అంటే మనం ఎగ్స్ బయటికి తీయడం అది కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దానికి ఎనస్థీసియా ఇచ్చి చేయాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఏంటి అంటే అది పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట. సో అది అంటే జస్ట్ మనం ఎంబ్రియోస్ ని పెట్టడం అనమాట. ఇది ఏంటి అంటే జస్ట్ సింపుల్ మనకి IUI ప్రొసీజర్ ఎట్లా చేస్తామో అంతే ఫ్రీగా చేయొచ్చు అనమాట. సో దీనికి మత్తు ఇవ్వడము అట్లా ఏమీ ఉండదన్నమాట. అంటే పేషెంట్ విల్ బి కాన్షియస్, వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏం జరుగుతుంది లోపల. అంటే మనం ఒక స్పెకులం ఇన్సర్ట్ చేస్తున్నట్టు, లోపల ఏదో పెడుతున్నట్టు, ఒక చిన్న క్యాథెటర్ అవన్నీ తెలుస్తాయి అనమాట. ఎందుకంటే పేషెంట్ కాన్షియస్ లో ఉన్నప్పుడే చేస్తాం కాబట్టి. సో వన్స్ మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే పేషెంట్కి అంటే ఇట్లా కొన్ని అంటే ముందు డిస్కస్ చేసుకున్నట్టు అవి జాగ్రత్తలు అన్నీ చెప్పి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తామన్నమాట. ఒక 1/2 hour అట్లా ఉంచుకొని మెడిసిన్స్ అన్నీ రాసేసి ఆ తర్వాత వాళ్ళు ఆ 2 weeks వరకు ఇంకా అంటే నార్మల్ యాక్టివిటీస్ వరకు చేసుకోవచ్చు అని చెప్తాం. మళ్ళీ హాస్పిటల్కి వచ్చే అవసరం ఏమీ ఉండదన్నమాట. వన్స్ బీటా HCG ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చి కన్సల్ట్ అవ్వండి అని చెప్తాము. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని మంత్స్ వరకు రావాలి ఆఫ్టర్, లేదంటే నార్మల్ గా వాళ్ళ ఇంటి దగ్గరే ట్రీట్ చేయించుకోవచ్చా? సో యూజువల్ గా ఏంటి అంటే వన్స్ మనకి ఇది IVF తో ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కాబట్టి కొంచెం మెడిసిన్స్ అవి హార్మోన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి యూజువల్ గా మన దగ్గరికి ఒక 3 months వరకు రమ్మని చెప్తాం అనమాట. అంటే అవి సరిగ్గా అంటే మానిటర్ చేసి అంటే అవి ఎంతవరకు అవసరమో అట్లా మనం ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి కాబట్టి వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే వెంటనే సపోర్ట్ని మనం విత్డ్రా చేసుకోలేమన్నమాట. ఎందుకు అంటే మనం యూజువల్గా మెడిసిన్స్ ద్వారా మనం లోపల పొరని పెంచుకుంటాం కాబట్టి వన్స్ బేబీ గ్రో అవ్వడానికి అంటే కొంచెం మాయా అదంతా కొంచెం అంటే స్టెబిలైజ్ అవ్వడానికి మనం ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం అవసరం అనమాట. కనీసం ఒక 10 weeks 2.5 months వరకైనా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అందుకే అది మన దగ్గరకు వచ్చి అంటే ఊరికే అంటే స్కాన్స్ 2 weeksకి ఒకసారి స్కాన్ చేసి చూద్దాము అని చెప్తామన్నమాట. సో వన్స్ బేబీ 10 weeks క్రాస్ అయింది అంటే వేరే దగ్గరికి రిఫర్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ అట్లా గైనకాలజిస్ట్ దగ్గర రిఫర్ చేసి చూపించేసుకోండి అని చెప్తాం. మనం సపోర్ట్ అనేది అప్పుడు విత్డ్రా చేస్తాం కాబట్టి. సో ఇందాక మీరు అన్నారు ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్స్ డోనర్ దగ్గర నుంచి తీసుకుంటాం. అలాగే ఒకవేళ ఇన్ కేస్ అదే మెయిల్లో కనుక ప్రాబ్లం ఉంటే కనుక, ఒక మగవారిలో ప్రాబ్లం ఉంటే కనుక అది కూడా డోనర్ అనేది ఉంటారా? లేకపోతే అక్కడ ఏంటి దానికి సొల్యూషన్ ఎలా తీసుకొస్తారు? సో అంటే ఇప్పుడు మనకి ఫీమేల్లో ఎట్లయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో అట్లాగే మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా చాలా ఎక్కువగా మనం చూస్తాం అనమాట. సో కాకపోతే ఏంటి అంటే వన్స్ మనకి మేల్లో కణాలు తక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. హార్మోన్స్ అవన్నీ బాగుంటే డైరెక్ట్ టెస్టిస్ నుంచి కణాలు తీసుకొని అవి బాగుంటే మనకి ఫీమేల్ నుంచి ఎగ్ బయటికి తీసి ఇంజెక్ట్ చేసుకోవడానికి కుదురుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే టెస్టిస్ అనేది చాలా చిన్నగా అయిపోవడము, అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎంత ట్రై చేసినా అంటే డైరెక్ట్ టెస్టిస్ నుంచి తీసుకుందాం అనుకున్నా వాళ్ళకి కణాలు అనేవి ఉండవన్నమాట. ఎందుకంటే మనకి టెస్టిస్ లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే వేరే స్పర్మ్ అంటే ఇప్పుడు వాళ్ళు విల్లింగ్ అనేది ఉండి వాళ్ళు ఓకే మేము అట్లా ట్రై చేస్తాము అంటే ఇప్పుడు ఫీమేల్ అంతా మంచినే ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఎగ్స్ బాగున్నాయి, ట్యూబ్స్ బాగున్నాయి అంటే IUI వేరే స్పర్మ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ లేదు ఆ ప్రాసెస్కి విల్లింగ్గా లేరు అంటే వాళ్ళకి కూడా లేదు IUI వేరే స్పర్మ్ ద్వారా కూడా కొంచెం అంత ఫెయిల్ అయింది అంటే వాళ్ళకు కూడా IVF అంటే వాళ్ళది సేమ్ ఎగ్స్ బయటికి తీసి మనం బ్యాంక్ నుంచి స్పర్మ్ తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకు కూడా అట్లా ఇన్ఫెక్షన్స్ ఏమి లేకుండా మనకి కౌంట్ బాగుండి ఏజ్ తక్కువగా ఉన్న డోనర్స్ వాళ్ళు ఉంటారనమాట, స్పర్మ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఆ స్పర్మ్ శాంపిల్ని మనం తీసుకొని మనం లేడీ ఎగ్తో మిక్స్ చేసి ఆ తర్వాత బేబీని డైరెక్ట్గా పెట్టేసేయచ్చు అనమాట యూట్రస్లో. సో ఫైనల్లీ మేడం, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అంటే IVF కోసం వచ్చే పేషెంట్స్కి ఈవెన్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి, అంటే ఒక రకమైన భయంతో, ఒక రకమైన ఎటో చెప్పలేని మిక్స్డ్ ఫీలింగ్స్తో వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? IVF అనే కాదు, ఫర్టిలిటీ అనేది ఒక జర్నీ అన్నమాట. అంటే మనం కొంత అంటే ఎంత ఓపికతో ఉంటే మనకి అంటే అంత బాగా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతాం అనమాట. అంటే వచ్చిన వెంటనే కొంతమందికి ఏంటి అంటే గాబరా ఎక్కువైపోతుంది, వచ్చి 1 నెల అయిపోయింది, 4-5 నెలలు అయ్యాయి ఇంకా రిజల్ట్ రావట్లేదు అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. సో అది వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట, గెమెట్ క్వాలిటీని బట్టి మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఒకళ్ళకి అంటే మనం IVF అవసరం ఉన్న వాళ్ళకి IVF అని చెప్పామనుకోండి, వెంటనే అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తామన్నమాట. అట్లా యాక్సెప్ట్ చేయలేరు, అట్లా కొంచెం టైం తీసుకుంటుంది అంటే వాళ్ళకు కూడా
కొంచెం పాజిటివ్ కౌన్సిలింగ్ ఇచ్చి అసలు ఎందుకు ఈ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తున్నాము, దీనివల్ల ఎందుకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అని కొంచెం అంటే మోటివేట్ చేసి పాజిటివ్ కౌన్సిలింగ్ ఇచ్చి అట్లా చూస్తామన్నమాట. సో మెయిన్గా హోప్ అనేది అంటే పేషెంట్స్కి నింపడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫర్టిలిటీ ఇన్ఫర్టైల్ కపులే కొంచెం అంటే వాళ్ళకి కొంచెం హోప్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, ఇంకా మేము ఫ్యూచర్లో కన్సీవ్ అవ్వగలుగుతామా అని. సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంచెం పాజిటివిటీ అనేది కొంచెం అంటే పాజిటివ్గా ఉండి హోప్ అనేది నింపడం చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల కూడా వాళ్ళకి ఎక్కువగా అంటే న్యాచురల్గా రావచ్చు, ఐవీఎఫ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పటి నుంచో యాక్చువల్గా 39 అనే కాదు, మెనీ ఒక పేరున్న ఫర్టిలిటీ సెంటర్స్, టాప్ 10 ఫర్టిలిటీ సెంటర్స్ అనుకుందాం, వాటిలో చాలా బిజీగా ఉంటాయి. అంటే ఎక్కువ మంది పేషెంట్స్ తోటి. సో అందరికి ఏమనిపిస్తుంది అంటే వెళ్ళగానే వీళ్ళు ఇంత మందిలో ఒక పేషెంట్ని ఎంతవరకు కేర్ చేస్తారు, ఒక పేషెంట్ని అంటే పోనీ జాగ్రత్తగా చూసుకుంటే, ఇంతమంది పేషెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పేషెంట్ విషయంలో ఎలా జాగ్రత్త తీసుకుంటారు అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. ఒకసారి ఫస్ట్ టైం హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళని ఆ ఫీలింగ్ నుంచి బయటకి తీసుకురావడానికైనా, ఆ ఫీలింగ్ పోవడానికైనా అసలు ఏం చేస్తారు మీరు? సో మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చారు అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడము, ఇప్పుడు ఎన్నో బాధలతో చాలా దాంతో వస్తారనమాట పేషెంట్. సో అన్నీ మనం వినగలిగి అంటే మనకు అది ఉండాలన్నమాట, యాక్సెప్టెన్స్ అనేది. పేషెంట్ చెప్పేది చాలా ఓపిక్గా వినాలి. ఇప్పుడు పేషెంట్స్కే కాదు డాక్టర్లకి అంతే ఓపిక అనేది అవసరం అనమాట వినడానికి. సో అంతే ఓపిక్గా విని ఈ ట్రీట్మెంట్ అంటే వాళ్ళని మంచిగా మిస్గైడ్ అనేది చేయకుండా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ప్రాపర్గా గైడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అంటే మనకి ఫస్ట్ వాళ్ళు విజిట్ వచ్చినప్పుడు వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్, అది హోప్ అనేది నింపడం ఇంపార్టెంట్. సో దాని గురించి మనం ఒక అంటే పేషెంట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అంటే నింపాదిగా, అంటే హడావిడి ఏం లేదు, మీరు చాలా ఇంపార్టెంట్ మాకు అని చాలా డీటెయిల్డ్గా చూస్తాం అనమాట. హిస్టరీ కానీ స్కాన్ వైజ్ కానీ అంటే వెంటనే చూడాలి అని కాకుండా ఫస్ట్ విజిట్ అనేది, ఎందుకంటే ఆ పేషెంట్తో ఆ కనెక్షన్ బిల్డ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్కి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ విజిట్ అనేది చాలా జాగ్రత్తగా చూస్తాం అనమాట పేషెంట్ని. ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్నిసార్లు అవ్వచ్చు మనకి ఇంత రష్లో, అంటే ఇప్పుడు మనకి వేరే స్టాఫ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, రిసెప్షన్ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఉండకపోవచ్చు అనమాట. అంటే కాల్ చేస్తే ఒక్కసారి కాల్ మిస్ అవ్వడం కానీ, రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేకపోవడం అట్లా కూడా ఉండొచ్చు అనమాట. అప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే చాలా వాళ్ళతో అంటే నింపాదిగా మాట్లాడి మళ్ళీ అటువంటివి జరగకుండా చూసుకోవడం. సో ఆ రకమైన ర్యాపో అనేది బిల్డప్ చేసుకోగలగాలన్నమాట పేషెంట్ వచ్చినప్పుడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ thank you. గారు. చాలా అంటే ఎంతో ఓపిక్ గా చెప్పారు నాకు చాలా డీటెయిల్స్. ఎందుకంటే ఈవెన్ నేను బయట చూస్తున్న కామెంట్స్ పరంగానైనా లైక్ రకరకాలైన వన్స్ చేయించుకుని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళలో మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ గ్యాప్ లో, ఎప్పుడైతే అవును. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుందో. సో చూసాం కదా ఇవాళ గ్రీష్మారెడ్డి గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఏదైతే ఆ టెన్షన్ అనేది ఐవీఎఫ్ పేషెంట్ లో ఉంటుందో, అంటే 49కి వచ్చే వాళ్ళనే కాదు, జస్ట్ ఆడ యాజ్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా ఆవిడ చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా విన్నాం. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇవి వాళ్ళ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.